అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఫిబ్రవరి 12వ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. కుజగ్రహం యొక్క బలం ఈరోజు అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి పూజ అభిషేకం జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు ఈరోజు ఈ రాశి వారికి కుజ చంద్ర గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు, వాణిజ్య వ్యాపార వ్యవసాయ మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగం వారికి అత్యంత శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. మరియు విదేశంలో ఉన్నవారికి గ్రహస్థితి బావుగా ఉండగలదు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ చేసి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు ఈ రాశి వారికి మీరు చేసేటువంటి ఒక పనిలో అన్ని విధాల ఆటంకాలు తొలగిపోయి అనేక రకములైన శుభ ఫలితాలు కలగగలవు. మరియు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి గ్రహస్థితి అధికమైనటువంటి లాభాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. కుటుంబ సౌఖ్యం, ధనవృద్ధి, భూగృహలాభం, వాహన యోగం ఇత్యాది ఫలితాలు కలగగలవు. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగంలో, వృత్తి వాణిజ్య రంగంలో, వ్యవసాయ ధాన్యపు వ్యాపారములో, ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగంలో అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు విదేశములో నివసించు వారికి గ్రహచార గోచారములు మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది చెందగలరు. శుభ గ్రహచార స్థితి వలన అందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజ చేసి విష్ణుమూర్తి ఆరాధన చెయ్యాలి. మరియు ఈ రాశి వారికి బుధ మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వ్యవహారములో అనేక రకాలుగా మంచి ఫలితాలు కలగగలవు. అధికమైనటువంటి సంతోషం, ఆనందం, ధనలాభం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి. విదేశంలో ఉన్నవారికి శుభగ్రహచార స్థితి వలన అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేసి చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరి కావున ఈ రాశి వారికి వివిధ రకములైనటువంటి ఒక మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. అనుకోని విధంగా ధనలాభం అనేది కలగగలదు. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలగగలవు. చేనేత వృత్తుల వారికి ఆదాయం బావుగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి ఒక ఆదాయం కలిగి ఉంటుంది. మరియు అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మరి గడపగలరు. విదేశంలో ఉన్నవారికి శుభగ్రహచారం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి. అంటే శని, బుధుల యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కూడా ఆనందమైనటువంటి ఒక సుఖమైనటువంటి జీవనం గడపగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. మఘ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. దీనికి అధిపతి రవి.
ఈరోజు గ్రహచార స్థితిలో రవి అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవికి పూజ చేసి గోధుమలు దానం చేస్తూ ఉండాలి. ఈరోజు గ్రహచార స్థితిలో బుధ గ్రహం యొక్క శుభస్థితి వలన అఖండ ధనయోగం అనేది కలిగి గ్రహచార స్థితి కలదు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఆ యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. వృత్తి వాణిజ్య వ్యాపారముల వారికి, వస్త్ర వ్యాపారులకు, చిరు ధాన్యాల వ్యాపారులకు, ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగముల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్ వంటి దేశాలలో నివసిస్తున్నటువంటి వారికి శుభ గ్రహచార స్థితి వలన విపరీతమైన ధనలాభం కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. వీరికి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది. బంధులాభం, మిత్రుల కలయిక, వ్యవహారములో అనుకూలత మరి కలిగి చేస్తున్నటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్ర 1, 2 పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. షేర్ మార్కెట్ రంగంలో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి, ఈ రాసేవారికి ఈరోజు తగిన ఆదాయం కలిగి ఉంటుంది. వ్యవసాయం, వాణిజ్యం, చిరుధాన్యాల వారికి గ్రహస్థితి బాగుగా ఉంటుంది. శుభ ప్రయాణాలు చేస్తారు. అందరి లోపల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగి ఉంటారు. అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, దుబాయ్, అమెరికా, ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాలలో నివసిస్తున్న వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరి ఈరోజు ఈ రాశి వారందరూ శుభ ఫలితాల వలన, శుభ అంటే శని బుధ గ్రహముల యొక్క శుభ ఫలితాల వలన సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మరి గడపగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. చిత్ర 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు కలిసి తులారాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. ఈరోజు వీరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. గృహంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి కలివిడిగా ఉంటూ దాంపత్య జీవనం సాగిస్తారు. మరియు మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు మీ స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ కలగగలవు. ప్రతిరోజు మీరు చేసేటువంటి వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి పనులు అనుకూలముగా కాగలవు. ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని ఈరోజు మీ యొక్క పనులు సాధించుకోగలరు. ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపడేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది కలదు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు విదేశాలలో అనగా ఫ్రాన్స్, మరి ఆస్ట్రేలియా, ఇండోనేషియా మరియు దుబాయ్, అమెరికా ఇత్యాది యొక్క నగరాలలో నివసిస్తున్నటువంటి వారికి శుక్రగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. దైవ కార్యంలో పాల్గొనుట వలన మంచి అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. ఈరోజు వీరికి భూ వ్యవహారం వలన కొద్దిగా లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. బుధుని యొక్క కారకత్వం అనుకూలంగా ఉంటే భూములు, వ్యవహారం, గనులు, బంగారం ఇత్యాది యొక్క వస్తువులు మనకు లభ్యమవుతూ ఉంటాయి. మరి కావున గ్రహచార స్థితి ఈ యొక్క రోజు బావుగా లేనందున కుజుని యొక్క సమస్య వలన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి అధికమైనటువంటి ఆందోళనతో కలిగి ఉంటారు. భయం అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికే ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఫలితాలు ఎక్కువగా చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు. మరి కావున ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా మరి లేకపోవడం వలన నూతన వ్యాపారం ఏదైనా ప్రారంభం చేసినా ఆ యొక్క ప్రారంభంలో ఆ యొక్క వ్యాపారంలో నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యాపారం అనేది ఆపుకోవాలి. దాని వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. మరియు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మరి మీరు చేయవలసినటువంటి పని వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉండటానికి అంతర్గత శ్రమ వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి.
మరియు ఇతరత్ర ప్రాతకాలాన్ని ఉదయం 6 నుండి 8 గంటల లోపల శివాలయంలో శివునికి ఆవు పాలతో అభిషేకం చేసి పాయసం బెల్లం నైవేద్యం సమర్పించి పూజాగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు విదేశంలో ఉన్నవారికి శుభ ఫలితాల వలన కొద్దిగా ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది మీరు కలిగి ఉంటారు. శుభం భూయాత్. ధనుసు రాశి ఫలితాలు. మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢలో 1వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. ఈ రాశికి అధిపతి గురువు. గురువు యొక్క కారకత్వం ధనం, పుత్రులు, వ్యవహారం, వ్యాపారం, వివాహం ఇత్యాది యొక్క కారకత్వాలు. మరి గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా మరి ఉండాలంటే కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించాలి. మరి ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ కాలభైరవ పూజను చెయ్యాలి. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి ఈరోజు మరి వీరికి గ్రహచార విశేషము చేత అనుకున్నటువంటి ఒక పనులు సకాలంలో కాగలవు. ధనుస్సు రాశి వారికి మరి ఈరోజు వృత్తి వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. బంధువుల వలన మిత్రుల వలన సహాయ సత్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనేటువంటి గ్రహస్థితి ఈరోజు కలదు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు. మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఆ యొక్క వృత్తిలో పెట్టుబడులు పెట్టేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగాలలో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి. మరి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు, వాణిజ్య వ్యాపారులకు, వ్యవసాయదారులకు మరియు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి, అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉండి అధికమైనటువంటి యొక్క ఆనందంతో మీరు ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి శని బుధ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది సాధించగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ 1, 2, 3 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. దీనికి అధిపతి శని. శని యొక్క బలం అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు శివునికి అభిషేకం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఒక ఫలితాలు కలుగుతూ ఉంటాయి. దాని వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు. మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. కావున ఈరోజు దోష నివారణ గురించి ఉదయాన్నే శివునికి అభిషేకం చేయించి ఆవు నెయ్యితో దీపారాధన చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు విదేశాలలో ఉన్నవారికి శుభగ్రహ స్థితి వలన అంటే శుక్రుడు, శని, రాహు యొక్క గ్రహచారం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. దీనికి అధిపతి శని. శని బలం బాగుగా ఉండాలంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టి మరియు నువ్వులు దానం చెయ్యాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కావున ఈరోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి యొక్క రోజు. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధిస్తారు. మరియు మీరు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉన్నాయి. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి. మరియు విదేశంలో ఉన్నవారికి శుభగ్రహ సంచారం వలన శని, బుధుడు, గురువు యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగాలలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఆ యొక్క దేశంలో మంచి ఫలితాలు కలిగి ఉంటారు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిసి మీనరాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. గురు బలం బావుగా ఉండాలంటే దత్తాత్రేయ స్వామి యొక్క పూజ అనేది జరిపించాలి. ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ చేసి శనగలు దానం చెయ్యాలి. మరియు పచ్చి శనగలు కానీ ఉడకబెట్టిన శనగలు కానీ ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి.
అది కావున ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. ఆనందంగా ఉంటారు. సుఖమైనటువంటి జీవనం గడుపుతారు. కుటుంబంలో అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటారు. దైవికమైనటువంటి పూజలో పాల్గొంటారు. ఎవరి విషయాలలోకి మీరు వెళ్లకుండా ఉండాలి. ఈరోజు వ్యాపారం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. నూతన వ్యాపారం ప్రారంభం చేసినా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరి విదేశంలో ఉన్నవారికి శని రాహుగ్రహముల యొక్క స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. గురుగ్రహం యొక్క అనుకూలత వలన శుభ ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.